మనుషుని పాపము ఇనప గంటములతో రాయబడి ఉంది. అవి ఎవ్వరు క్షమించలేడు కాబట్టి, మనుషుని పాపానికి పరిహారం లేదు కాబట్టి, మన ప్రభువు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు రక్తము కడగలేనంత ఘోరమైన పాపము లేదు, ఆయన క్షమించలేనంత పాపి లేడు. ఎందుకు యేసు ప్రభు మనకు క్షమించగలడంటే వాటన్నిటిని ఆయన భరించాడు. హీ పెయిడ్ ఇట్ ఆల్. ఆయన మన కొరకు తను రుసుము చెల్లించాడు. మనకు రావలసిన నింద, మనకు రావలసిన అవమానము, మనకు రావలసిన శ్రమ, మనకు రావలసిన వేదన, మనకు రావలసిన రోగం, ఆయన మన పాపము కొరకు రావలసిన ప్రతి శిక్షను భరించాడు. ఇది ఊరికే కార్టూన్ పిక్చర్స్ కాదు, ఇది కథ కాదు, ఇట్ ఈస్ ట్రూ.